హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని ఇంగ్లీష్లో బాటిల్ గర్డ్ అని కూడా అంటారు. ఈ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే 1 గ్లాస్ పప్పు అయితే తీసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. పప్పు నానబెట్టుకుంటే పప్పు కుక్కర్లో వేసినప్పుడు తొందరగా ఉడుకుతుంది. గంట సేపు నానిన తర్వాత కుక్కర్లో తీసుకొని తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది బయటికి పొంగదు. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వండి. పప్పు చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. 3-4 విజిల్లకే పప్పు అనేది బాగా ఉడికిపోయింది, ఎందుకంటే ముందుగానే పప్పు నానబెట్టాం కాబట్టి. ఇలా ఉడికిన పప్పుని తీసైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. మీరు ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేయొచ్చు ఇదే స్టేజ్లో. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేయించండి. అవి కూడా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. అవి బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాని అయితే కట్ చేసుకొని ముక్కలుగా ఈ స్టేజ్లో వేసుకొని అవి కూడా బాగా మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక 2 స్పూన్ల కారం అలాగే 1.5 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ కారం అనేది వేగేదాకా వేయించండి. వన్స్ కారం వేగిన తర్వాత మనం 1 కప్పు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి పప్పు అయితే ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని వన్స్ ఒక్కసారి ఆ వాటర్ అంతా కూడా మసలనివ్వండి. ఇలా ఒకసారి బాగా మసిలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పునైతే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఈ పప్పు అనేది బాగా మంచిగా మసలాలి. ఇది బాగా మసిలిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 10-15 మినిట్స్ బాగా మసలనివ్వండి. పప్పు అనేది ఆ చింతపండు రసంలో ఉడకనివ్వండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.